హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బంగాళదుంప ఫ్రైని అతి తక్కువ నూనెతో ఎలా చేయాలో చూద్దాం. 3 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ. బంగాళదుంపలను శుభ్రంగా కడుక్కొని పెచ్చు తీసుకొని సన్నగా ముక్కలుగా తరుగుకోవాలి. ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి కాసేపు వేగనివ్వాలి. అవి కాస్త వేగినాక తాలింపు దినుసులు పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను, బంగాళదుంప ముక్కలను వేసి కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు కాసేపు వేగినాక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కరివేపాకు పొడి వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు బాగా ఉడికినాక ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బంగాళదుంప పూర్తిగా వేగినాక 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బంగాళదుంప ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆది ట్రెండ్స్ 21.